నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. భారత సైన్యం చైనాకు సరిగ్గా జవాబు చెప్పలేదు. ప్రధాని మోదీ చైనాకు లొంగిపోయారు. చైనా భారతదేశంలో ఏకంగా 2000 చదరపు కిలోమీటర్లని స్వాధీనం చేసుకుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే అప్పట్లోనే ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనేటువంటి ఒక వ్యక్తి రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేశారు. పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానిస్తూ రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం కూడా వ్యక్తిగత స్వేచ్ఛకో లేకపోతే వాక్ స్వాతంత్రానికి సంబంధించో దాని కిందకి రావు, వీటిని ఏమాత్రం సమర్థించలేమంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. కేవలం ఈ అంశంలోనే కాదు, రాహుల్ గాంధీకి సంబంధించి అనేక విషయాల్లో గతం నుంచి కూడా ఆయన ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు లేకపోతే విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు భారతదేశం పైన పరోక్షంగా విషం చిమ్ముతున్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా బీజేపీ నుంచి లేకపోతే ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంస్థల నుంచి చాలా బలంగా వినిపిస్తూ వస్తున్నాయి. కొంత వాస్తవం కూడా కనిపిస్తోందంటూ సామాన్య ప్రజలు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు రాహుల్ గాంధీ ఈ విధంగా కామెంట్ చేయడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే రాహుల్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుందా? సుప్రీంకోర్టే స్వయంగా ముట్టుకేలేసిన తర్వాత కూడా మరి రాహుల్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేయబోతున్నారా? మొన్నటి ట్రంప్ వ్యాఖ్యల విషయంలో కూడా రాహుల్ పదే పదే ఏదైతే భారత్ ది డెడ్ ఎకానమీ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా అదే వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ట్రంప్ చెప్పింది పూర్తిగా నిజమంటూ కూడా వ్యాఖ్యానించారు. అసలు ఏంటి ఇదంతా? ఎందుకు ఈ చర్చంతా నడుస్తోంది? రాహుల్ ఎందుకు ప్రతిసారి టార్గెట్ అవుతున్నారు? ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలే టార్గెట్ అయ్యేలాగా చేస్తున్నాయా, లేకపోతే ఎవరైనా రాహుల్ని టార్గెటెడ్గా పెట్టుకుని ఇదంతా చేస్తున్నారా? ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి సంగతి కూడా తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మస్తాన్ రావు గారు, ప్రముఖ అనలిస్ట్, అండ్ వారితో పాటు రాజు నేత గారు, బీజేపీ నాయకులు, అండ్ వారితో పాటుగా కాంగ్రెస్ నుంచి కూడా మరో నాయకులు సిద్ధంగా ఉన్నారు. అండ్ ముగ్గురితోటి మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మస్తాన్ రావు గారితో ప్రారంభిద్దాం. మస్తాన్ రావు గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రాహుల్ వ్యాఖ్యలు నాకు తెలిసి నెలలో ఒక్కసారైనా కానీ దేశవ్యాప్తంగా ఏదో ఒక రకంగా సంచలనం అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రతిసారి ఏమవుతుందంటే యాంటీ నేషనలిస్ట్ వ్యాఖ్యలే చేస్తున్నారు ఆయన. భారత సార్వభౌమత్వాధికారిని లేకపోతే భారతదేశం యొక్క పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయంటూ గతంలో అనేక ఆరోపణలు విన్నాం. తాజాగా సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. ఎలా చేస్తారా కామెంట్స్ అంటూ నేను మీకు ఇంట్రోలో కూడా వినిపించాను. చైనాకు సంబంధించి, చైనా బార్డర్ ఇష్యూస్కి సంబంధించి, ప్రధాని మోదీకి సంబంధించి ఈ కామెంట్స్ అన్నీ కూడా ఆయన చేశారు. అసలు ఎలా చూడాలంటే వాక్ స్వాతంత్రం కిందకి వస్తాయని భావించాలా ఇవన్నీ, లేకపోతే కొంత దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలని అనుకోవాలా? గుడ్ ఈవినింగ్ సార్. ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు కూడా. రాహుల్ గాంధీ గారు యాక్చువల్గా ఏంటంటే మన వారసత్వ రాజకీయాలు, అంటే మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారసత్వ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. అయితే సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారికి ఎందుకు ప్రధానమంత్రి బాధ్యతలను అప్పచెప్పకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు అనేది మరోసారి ఇక్కడ నిర్ధారణకు వస్తుంది. అంటే మెచ్యూర్డ్ సాధించడం వేరు. ఆయన ఇప్పటికే జోడో యాత్ర చేస్తా ఉన్నారు, అవగాహన సబ్జెక్ట్స్ మీద పెంచుకున్నారు. గతంలో కంటే చాలా వరకు బాగుంది ఆయన. కానీ ముఖ్యంగా విదేశాంగ విధానం, అంటే ఆయన విదేశాంగ విధానం, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విధానం ఎప్పుడు కూడా బాగానే ఉంటది. కానీ ఆయన మాట్లాడుతున్న తీరు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నప్పుడు కానీ, మొన్న మధ్య ఆపరేషన్ సింధూర్ అప్పుడు కానీ, వాళ్ళు పెహల్గామ్ మీద దాడి చేసినప్పుడు కానీ, లేదు నిన్న ట్రంప్కి సంబంధించి మనది డెత్ ఎకానమీ అని చెప్పేసి ఆయన అన్నప్పుడు కానీ, లేదు ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్, 2000 చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకుంది, ఇండియా ఏమి చేయలేకపోతుంది అనే ఒక అర్థం వచ్చే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు చూస్తే సుప్రీంకోర్టు తప్పుపట్టిందంటే దానిలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. తప్పుపట్టాలి కూడా. అది అందరూ కూడా, భారతీయులందరూ కూడా. ఎప్పుడైనా ఏంటంటే మనం ఎన్ని కొట్లాట్లు ఏదైనా ఇంటర్నల్ గా రాజకీయాల పరంగా ఆడుకున్నప్పటికీ వేరే దేశాల వాళ్ళు దాడి చేసిన సందర్భంలో మనందరం ఒకటి అనే ఒక దేశ సమగ్రతను కాపాడే విధంగా, దేశభక్తిని వెల్లడించే విధంగా మనందరం ఒకటిగా జట్టుగా ఉన్నామనే ఒక మెసేజ్ అయితే వాళ్ళకి పంపాల్సిన సందర్భాలలో
ఈ రీసెంట్ గా చూస్తే రాహుల్ గాంధీ గారు 3 సందర్భాల్లో పహల్గాం మీద దాడి పాకిస్తాన్ ఉగ్రవాద ప్రోత్సాహము దానివల్ల జరిగిందనేది అన్నప్పుడు కూడా ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటనేది మీరు నిర్ణయించు. కానీ అది పాకిస్తాన్కి సపోర్ట్ గా ఉండే అర్థాన్ని ధ్వనించే విధంగా ఉండకూడదు. అలాగే ట్రంప్ అనే వ్యక్తి మన మీద ఒక దుందుడుకు వైఖరిగా ఈ రోజు కూడా బెదిరించాడు. ఈ ట్రంప్ అనేవాడు అసలు మన సార్వభౌమత్వాన్ని ఒక పక్కన పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా కూడా ఆయన పదే పదే నేనేదో చెప్తే ఇండియా చేసింది, లేకపోతే వాళ్ళు యుద్ధం వాళ్ళు ఏమైపోయే వాళ్ళు అనే అర్థం వచ్చే విధంగా రోజు మాట్లాడు. ట్రంప్ అనేవాడు మొన్న మన మీద రష్యాకి సంబంధించి వాడేమో రష్యాతో వాణిజ్యం అంతా నడుపుతా ఉంటాడు. ట్రంప్ అనేవాడు వాళ్ళ అమెరికా నడుపుతా ఉంటది, కానీ మనం మాత్రం నడపడదు. ఇది ఖచ్చితంగా ఇది మాఫియా గోండాయిజంతో సమానం, అంతర్జాతీయ గోండాయిజం అంట నేనైతే. అలాంటి వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేస్తే దానికి మనం జస్ట్ అది డెత్ ఎకానమీ అని ఎట్లా అంటాం. పక్కన ఇండియా అనేది ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఎకానమీ పరంగా కానీ ఇంకా వేరే మనకి ఇస్రో పరంగా కానీ అంతర్జాతీయ వేదికల మీద మనం ఏ విధంగా డెవలప్ అవుతున్నాము, అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశానికి పేరు తెచ్చుకునే విధంగా, అభివృద్ధి చెందిన దేశంగా పేరు తెచ్చుకునే విధంగా ముందుకు వెళ్తున్న ప్రస్తుత దశ. మన యొక్క ఉపాధి అంటే మన యొక్క యువతని వేరే వేరే దేశాల వాళ్ళందరూ కూడా తక్కువ వేతనానికి వస్తున్నారనే ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళ నాయకత్వ బాధ్యతలను వాళ్ళ అంతర్జాతీయ సంస్థల యొక్క ఇండస్ట్రీస్ కి సంబంధించిన బాధ్యతలను అప్పచెప్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అలాంటి సందర్భాలలో ట్రంప్ అనేవాడు మనల్ని కించపరిచే విధంగా మన ఎకానమీని డెత్ ఎకానమీ అంటా ఉంటే దానిలో ఎటువంటి ఇది లేదు, దానికి నేను సపోర్ట్ చేస్తున్నానని రాహుల్ గాంధీ అంటాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తేనేమో చైనా మనకి ఎప్పుడు కూడా ఆగర్భ శత్రువు కదా. ఇప్పటి నుంచి కూడా ఎప్పుడు దారి దొరికితే దొరికితే మనకి అదిగా సార్ టిబెట్ విషయంలో మనం దలైలామాకి ఆశ్రయం ఇచ్చినా కూడా, లేదంటే అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి అంతర్జాతీయ వేదికల మీద చైనా ఏదైతే వైఖరి అనుసరిస్తా ఉందో, లేదా గతంలో మనతో యుద్ధం సందర్భంగా అది అనుసరించిన వైఖరి, ఇవన్నీ చూస్తున్న నేపథ్యం. రీసెంట్ గా అయితే వాళ్ళ జలాంతర్గాముల ద్వారా మన దేశం మీద మన యొక్క భూభాగంలో ఉన్న కదలికల్ని కానీ మన యొక్క సైనిక స్థావరాలని కానీ మనం ఇస్రో లాంటి శ్రీహరికోట లాంటి వాటిని కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు వాళ్ళు శ్రీలంక మీదుగా వెళ్తూ కూడా. సో ఇవన్నీ కూడా వెల్లడవుతున్న నేపథ్యం. పహల్గాం దాడికి సంబంధించి పాకిస్తాన్ మన మీద దాదాపు యుద్ధం ప్రకటించిన పరిస్థితి అయితే అక్కడ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది. ఇట్లాంటి సందర్భాల్లో మనందరం కూడా ఐకమత్యంగా ఉండి మేము లోపల ఏదైనా అనుకున్నా కూడా రాజకీయాలు చేసుకున్నా కూడా మేమందరం ఒకటి అనే మెసేజ్ అది అమెరికాకు కానీ ఇటు పాకిస్తాన్ కానీ అటు చైనాకు కానీ స్పష్టం చేయాల్సిన దశలో ఇవి ఈ రోజు సోషల్ మీడియాలో వెళ్తుంది అంటే అది అంతర్జాతీయ వేదికల మీద కూడా భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఈ వైఖరితో ఉన్నాడు. సో వాళ్ళు అనైక్యతగా ఉన్నారు వాళ్ళ దేశంలో అనేది కొంత ఒక ఆలోచనకి ఒక అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కూడా. సో అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఈ రోజు సరే వేరే భారతీయ జనతా పార్టీ అందో ఇంకోటి అందో అంటే గతంలో పాకిస్తాన్ విషయంలో లేదంటే అమెరికా విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ తప్పు పడుతున్నారు, అది వేరే విషయం. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తన అబ్జర్వేషన్ ని, ఎందుకంటే అది బెంచ్, ఇప్పుడు ఆ బెంచ్ లో ఉన్న జడ్జిలందరూ కూడా అదే విధమైన వైఖరి. అంటే మనం రాజ్యాంగం 1901 ప్రకారం కూడా మనకు వాక్ స్వాతంత్రం ఇస్తున్నప్పటికీ కూడా అది బాధ్యతాయుతంగా ఉండాలి. మనం వ్యాఖ్యలు చేసేటప్పుడు మన భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారిని ఎక్కడా కూడా కించపరిచే విధంగా కానీ ఆ ధ్వని వచ్చే విధంగా కానీ ఆ శబ్దం వచ్చే విధంగా కానీ మన వ్యాఖ్యలు ఉండకూడదు. మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇంకోటి కూడా మన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, అసలు మీరు ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ మాట్లాడచ్చు కదా, అక్కడే లేవనెత్తచ్చు కదా. ఒకవేళ చైనా మన మీద దురాక్రమణ చేసింది, అక్కడ క్వశ్చన్ చేయొచ్చు. భారత అత్యున్నతమైన సభ అది, అక్కడ క్వశ్చన్ చేయకుండా సోషల్ మీడియాలో పెడతాం ద్వారా అది వేరే దేశాల్లో కానీ అది మన భారతదేశాన్ని కించపరిచే విధంగా ఉంటుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది. వాళ్ళ ఇందిరాగాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఏ విధమైన సేవలు అందించారు, వాళ్ళ నాన్నగారు ఏ విధంగా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన పరిస్థితి ఉంది. అటు ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహిస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటాను. ఓకే, ఎస్, ఒకసారి రాజునేత గారితో మాట్లాడదాం. రాజునేత గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఎలా చూసారు మొదటి నుంచి కూడా మీ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే చాలామంది భారతీయులు కావచ్చు, అసలు బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకు ఊరికే ఇటువంటి కామెంట్స్ అన్ని చేస్తారు, భారతదేశంలో ఉండే ప్రధాని మోదీనో లేకపోతే బీజేపీ పార్టీనో విమర్శిస్తుంది పెద్ద విషయం ఏం కాదు, కాకపోతే బయటికి వెళ్ళి కూడా భారతదేశంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ఇమేజ్ని ఇలా ప్రపంచ వేదికలపైన పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ మీరు చెప్తూ వస్తున్నారు. అండ్ చైనా ఇష్యూస్లో, లేకపోతే మన పహల్గామ్ అటాక్ విషయంలో కావచ్చు, ట్రంప్ వ్యాఖ్యల విషయంలో కావచ్చు, ప్రతిసారి కూడా ఇతర దేశానికో లేకపోతే భారతదేశ సార్వభౌమత్వానికో కొంత హాని కలిగించేలాగే రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయనేది కూడా మీ వైపు నుంచి వాదన. అసలు ఎలా చూస్తారు రాహుల్కి? అంటే ఆయనకి పరిణితి లేదనుకోవాలా, లేకపోతే ఎలా, అసలు ఏమనుకుంటున్నారు, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? గుడ్ ఈవినింగ్ అండి పెద్దలందరికీ కూడా, డిబేట్ లో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా. ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద, ఇవి మాట్లాడినటువంటి తీరు మీద సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించినటువంటి విధానం పట్ల దేశం మొత్తం కూడా చూస్తా ఉంది. ఈరోజు ఇది మొదటిసారి కాదు. మీరు అన్నట్టు ఇందాక చాలా సందర్భాల్లో ఆయన విదేశాలలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కూడా భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగే రకంగా, భారతదేశం యొక్క కీర్తిని తక్కువ చేసే రకంగా, ప్రతిష్టను దిగజార్చే విధంగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అందుకే సుప్రీంకోర్టు స్పందిస్తూ అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసింది. నిజమైన భారతీయులు ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడరని, భారతీయులు అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయరు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా స్పందించింది. కాబట్టి ఈరోజు భారతదేశం యొక్క భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చింది, 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించినా కూడా భారత ప్రభుత్వం దాని మీద స్పందించడం లేదని చెప్పేసి గతంలో ఆయన ఏదైతే మాట్లాడారో దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా కొన్ని ప్రశ్నలను సంధించింది. అయ్యా, మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఒకసారి మీకైనా తెలుసా అవి? లేదా చొరబాటుకు యత్నం జరిగినప్పుడు, చైనా భారత్ లోకి చొరబాటుకు యత్నం జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? ఆ సన్నివేశాన్ని చూశారా? ఎవరైనా చెప్తే విన్నారా అని చెప్పేసి చాలా ప్రశ్నలను ఈరోజు రాహుల్ గాంధీ గారిని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. ఈరోజు ఎందుకు ఈరోజు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉంటూ, భారత పౌరుడిగా ఉంటూ ఈరోజు దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను భంగం కలిగే రకంగా ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు చైనా పాకిస్తాన్ విషయంలో మీరు అన్నట్టు ఇందాక ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరిగినప్పుడు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆధారాలు అడిగిండు. ఏమని? మన దేశానికి సంబంధించినటువంటి ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయినాయి, మన దేశానికి సంబంధించినటువంటి ఎంతమంది సైనికులు ఆ యుద్ధంలో చనిపోయారు, లేకపోతే నిజంగా భారతదేశం చెప్తున్నట్టు ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను దాదాపు 100 మందికి పైగా మట్టు పెట్టిందని ఆర్మీ అధికారులు చెప్తే కూడా ఈ లెక్కలను బహిర్గతం చేయాలి, 100 మందిని మీరు చంపారా లేదా అని, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి పలు సందర్భాల్లో చాలా చాలా హేయమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి తీరును గమనిస్తే ఆయన నిజంగా రాజకీయాలకు మరి షూట్ అవుతాడా కాడా, పరిపక్వత ఉందా లేదా అని ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను ప్రతి సందర్భంలో బయట పెడుతున్నారు. ఈరోజు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము అడుగుతున్నాం, అయితే ఈయనకు ఈ విధంగా ఎందుకు భారతదేశం మీద ఇట్లాంటి విద్వేషపూరితమైనటువంటి వైఖరి ఉన్నదని ఒకసారి పరిశీలన చేస్తే, నిజంగా ఈయనకు విదేశాలు ఇటలీ దేశానికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మన దేశం మీద ఆటోమేటిక్ గానే మన దేశం మీద వ్యతిరేక వైఖరి ఉంటుంది, మన దేశం మీద ఎప్పుడు కూడా విద్వేషం చిమ్మేటువంటి వైఖరి ఉంటుందని మనకు అనిపిస్తుంది. అయితే ఈరోజు
ఈరోజు రాహుల్ గాంధీని మనం ఏమనొచ్చానంటే చైనా గురుగా ఈరోజు అభివర్ణించవచ్చు. చైనా గురు ఈయన రాహుల్ గాంధీ. ఎందుకనంటే ప్రతి సందర్భం భారతదేశం యొక్క పరాక్రమాన్ని, సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను దిగజార్చేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఈయన విదేశీ శక్తుల చేతుల్లో ఈరోజు రిమోట్ కంట్రోల్ గా మారిండనేది ఒక అనిపిస్తా ఉంది. అంటే విదేశాలలో ఉన్నటువంటి శక్తుల చేతుల్లో ఈయన ఒక పావుగా మారిండా, కీలుబొమ్మగా మారిండా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు స్పందించినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క మాటల మీద స్పందించి ఈరోజు అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటి వాటిలో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఇలాంటి మాటలు మంచి పద్ధతి కాదు. ఈరోజు మన దేశంలో ఉంటూ, మన దేశం తిండి తింటూ, మన దేశం గాలి పీలుస్తూ, మన దేశంలో ఉన్నటువంటి భూభాగంలో నివసిస్తూ ఈరోజు పక్క దేశాల పాట పాడుతున్నటువంటి ఇలాంటి పరాయి దేశపు మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ యొక్క వైఖరి మీద ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే 100%. ఎవరైనా గతంలో మనం చెప్పినాం ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశ భూభాగం మీద నివసిస్తున్నటువంటి వ్యక్తులు పరాయి దేశాల యొక్క పాట పాడితే వాళ్లకు ఎవ్వరికి కూడా ఈ దేశంలో చోటు లేదు. మీకు ఒకవేళ నచ్చకపోతే తప్పకుండా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చని కూడా మేము చాలా క్లియర్ గా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతే తప్ప ఈరోజు మన దేశంలోనే ఉంటూ మన దేశం మీద ప్రతి సందర్భంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇది మంచి పద్ధతి కాదని. ఇంకొకటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అయ్యా నిజంగా మీరు ఇలాంటి విషయాలలో ఏదైతే మీరు చైనాకు సంబంధించినటువంటి విషయం మీద స్పందించే క్రమంలో మీరు సామాజిక మాధ్యమాలలో స్పందించడం కంటే మీరు నిజంగా ఒక విపక్ష నేతగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉన్నారు. మరి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు పార్లమెంట్ సమావేశాలలో మీరు దాని మీద మాట్లాడలేదు అనంటే మీ యొక్క ఉద్దేశం ఏంది అని సుప్రీంకోర్టు అడిగింది కదా. మరి దానికి సమాధానం చెప్పాలి కదా ఈ పెద్ద మనిషి. ఈయనకు ఆల్రెడీ పప్పు అని పేరుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో విదేశాలలో మాట్లాడినటువంటి తీరును గాని, మన దేశంలో జోడో యాత్ర సందర్భంగా మాట్లాడినటువంటి తీరును గాని, తర్వాత పార్లమెంట్ లో చాలా సందర్భాల్లో మాట్లాడుతూ అనేక మాటలను వక్రీకరించి ఈ రోజు దేశానికి సంబంధించినటువంటి పరువు ప్రతిష్ట విషయాల్లో దిగజార్చే రకంగా మాట్లాడినటువంటి మాటలను ఈ దేశం అంతా చూసి ఆయనకు ఒక అద్భుతమైనటువంటి బిరుదునిచ్చింది. ఈయన పేరు రాహుల్ గాంధీ కాదు, రాహుల్ బాబా అని, లేకపోతే ఈయన పప్పు అని చాలా బిరుదులు ప్రజలే ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కోర్టులు స్పందించినటువంటి మన యొక్క సర్వోన్నత న్యాయస్థానం మనం అందరం కూడా ఒక భారత పౌరులుగా ఎవరమైనా సరే ఈరోజు మన దేశానికి అత్యున్నతమైనటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ఈ విషయంలో స్పందించి సీరియస్ గా ఆయన మీద కొన్ని ప్రశ్నలు సంధించడం పట్ల చాలా చాలా నిజంగా ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు మన దేశం పట్ల కొంతమందికి గౌరవం, ప్రతిష్టల, మర్యాదల మీద మాట్లాడాలంటే. రైట్. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూడాలండి, ఇప్పుడు మన దేశానికి సంబంధించి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటే తప్పు లేదు, కాకపోతే సైన్యం విషయంలో సైన్యం ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తూ మీరు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టే స్వయంగా అక్షింతలు వేసింది. మరో విషయం ఏంటంటే దేశంలో అంతర్గతంగా బీజేపీ, కాంగ్రెస్ లేకపోతే మరో పార్టీ అయి ఉండొచ్చు, కానీ దేశం దాటిన తర్వాత అంతా కూడా భారతీయులమే కదా. భారతదేశానికి వ్యతిరేకంగానో లేకపోతే భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగానో కామెంట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాకపోతే రాహుల్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు, పదే చేస్తున్నారు అనేటువంటి విమర్శ. ఏం చెప్తారు మీ పార్టీ తరపు నుంచి? బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ప్రతిపక్ష నాయకుడిగా తప్పు పట్టేది ఉంది. దాన్ని మీరు ఎట్లా వక్రీకరించినా సరే, సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పిన దాని విషయంలో మనం కోర్టునైతే మనం తప్పు పట్టలేము. కానీ ఆయన ఆవేదన అంతా బీజేపీ అంటే ఇప్పుడు మోడీని వ్యతిరేకిస్తేనే దేశద్రోహి అనే పద్ధతిలో బీజేపీ అవలంబిస్తున్నది. దేశవ్యాప్తంగా ఎవరు మోదీని వ్యతిరేకిస్తే వాడు దేశద్రోహే అనే పద్ధతిలో.
అయితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా సరే పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉంటే పార్లమెంట్లో కూడా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? అప్పుడు ఏదో అనుకోకుండా ఏ సందర్భం వచ్చిందో అది జోడో యాత్రలో భాగంగా మాట్లాడిన దానికి ఎవరో కోర్టుకు వెళ్తే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, కోర్టు ప్రశ్నించింది. నిజమైన భారతీయుడైతే అది మాట్లాడాల్సిన విషయం కాదన్నట్టుగా మాట్లాడాను. కానీ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీకి ఆయన నాయకుడు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఈ బీజేపీ నాయకులు ఎవరు లేరు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు లేరు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఉన్నారా ఆ రోజు? ఎన్నెన్న రోజులుగా చాలా మంది నేతలు ఎంతో మంది జైళ్ల పాలై స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరే ఈ సందర్భాన్ని బట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పు పట్టిందని మనం సుప్రీంకోర్టుని అయితే తప్పు పట్టలేము. కానీ రాహుల్ గాంధీ ఈ ప్రజలకు ప్రత్యామ్నాయంగా, ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా భావి ప్రధానిగా ఎదుగుతున్న వ్యక్తి, బాధ్యత లేని మనిషి కాదు. ఏదో ఇతర దేశపు లెక్కలు మాట్లాడుతున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీకి ఆయన నాయకుడు. మీ పార్టీ నాయకులు మల్లికార్జున ఖర్గే అనుకుంటా కదా ప్రస్తుతం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ ఆయనే కదండి. పార్టీ వేరు, పార్లమెంట్ ప్రతిపక్ష నేత ఆయనే కదా. రాజ్యసభలో ఖర్గే గారు, దేశ పార్టీకి అధ్యక్షుడు ఆయన. అదే పార్లమెంట్ లో పార్టీ నేత అంటుంటేను. అదే ఓకే ఓకే చెప్పండి. ఇప్పుడు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఓకే కృష్ణ గారు మీరు చెప్పింది ఆబ్వియస్లీ కరెక్ట్. ఇప్పుడు మోదీ గారిని వ్యతిరేకించినంత మాత్రాన దేశద్రోహులు అయిపోతున్నారంటే ఆ యాంగిల్ కూడా ఉంది. ఈవెన్ ఐ డు అగ్రీ. అలాంటి కామెంట్స్ కూడా వినిపించాయి. కాకపోతే మోదీని వ్యతిరేకించవచ్చు, బీజేపీ పార్టీని వ్యతిరేకించవచ్చు, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ఎక్కడా కూడా తప్పులేదు. కాకపోతే సైన్యానికి సంబంధించి కూడా సైన్యం పాకిస్తాన్ చేతిలో కొంత తగ్గిపోయింది, లేకపోతే పాకిస్తాన్ ముందు కొంత ఓడిపోయిందనే అర్థం వచ్చేలాగా కామెంట్స్ చేయడం. ఇంకొకటి 2000 చదరపు కిలోమీటర్లు చైనా స్వాధీనం చేసుకుంది భారత భూభాగాన్ని అంటూ చేసినటువంటి కామెంటు ఎలాంటి ఆధారాలు లేకుండా మీరంటున్నట్లుగా ఈ దేశానికి ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అలాంటి ఒక కామెంట్ని ఏ ఆధారం లేకుండా ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు కొన్ని విషయాలలో ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సందర్భం నాకు కూడా ఏం తెలియదు కదా. నేను దాని గురించి వకాలత పుచ్చుకొని నేను ఎట్లా మాట్లాడాలి? నాకు కూడా పూర్తిగా సమాచారం ఏం లేదు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుని బాధ్యతగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఆ విమర్శకు ఆన్సర్ చేయాలి తప్ప తప్పు పట్టుడు కాదు. అదేంటిది అనేది వాళ్ళు ఆన్సర్ చేసి నువ్వు మాట్లాడింది తప్పు, అక్కడ ఇది జరగలేదు, 2000 చదరపు కిలోమీటర్లు ఆకుపై జరగలేదు, ఏమైతే ఆరోపణలు చేసినో అది ఆయనకు నిరూపించాలి. నువ్వు చెప్పింది తప్పు అని అప్పుడు మాట్లాడాలి. అది ఆరోపణే కదా, అంతే కదా ఆయన చేసింది. మొన్న ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. భారత్ డెడ్ ఎకానమీ అన్నారు. దానికి సంబంధించి కూడా ఆయన సమర్థించుకుంటూ వచ్చారు. అవును, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కరెక్టే, భారత్ డెడ్ ఎకానమీయే అంటూ. అంటే ఏంటి ప్రపంచం ముందు ఏమైపోతుంది అసలు భారతదేశం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే? ప్రపంచం ముందు ఏమైతుందా అది వేరు, సెకండరీ అండి. ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీని అవాస్పాలు చేయాలని ఒక ప్రయత్నం ఉంటుంది కదా. రాజకీయ ఆధిపత్యం కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. అది ప్రజలు చూసుకుంటారు. తప్ప ఒప్ప ప్రజలు చూస్తారు. రేపు ఎవరిది కరెక్ట్ అనేది ప్రజలు ఆలోచిస్తే, ప్రజలు ఆమోదిస్తే వాళ్ళు ప్రతిపక్షంలో పోతారు, వీళ్ళు అధికారంలోకి వస్తారు. ఇప్పటిదాకా ఏం పరిపాలించని పార్టీ కాదు కదా, ఏదో మగలో ఉట్టి పువ్వులో పోయే పార్టీ కాదు కదా. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, 70 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, ఇప్పుడు కూడా 2-3 రాష్ట్రాలలో పరిపాలిస్తున్న పార్టీ. ఏదో 11 ఏళ్ల నుంచి అధికారం పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రాధాన్యత లేదు, ప్రాతినిధ్యం లేదంటారా అని అస్సలు ఎవరు చెప్పరు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికే ఉంది, రాహుల్ గాంధీ గారికి కాదు. మీకు, నాకు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. అసలు ఆ విషయంలో ఎవరు కాదనట్లేదు. కాకపోతే వాక్ స్వాతంత్రం పేరుతోటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనేటువంటి పేరుతోటి భారత సైన్యాన్ని అపఖ్యాతి పాలు చేయడాన్ని ఏమాత్రం సహించబోమంటూ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. సైన్యాన్ని అన్నట్టు కాదు, అది సైన్యానికి ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పరిపాలిస్తున్న పార్టీని అన్నట్టే, పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని అన్నట్టుగా భావించాలి. సైన్యాన్ని అన్నట్టుగా మనం భావించకూడదు. ఓకే, రైట్. ఎస్ మస్తాన్ రావు గారు,
మీరు ఎలా చూస్తారని అంటే కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందులో భాగంగా చేసినటువంటి కామెంట్స్ తప్పించి ఎక్కడా కూడా భారతదేశానికి సంబంధించి లేకపోతే భారత సైన్యానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు అది మనసులో పెట్టుకొని అనలేదనేది అంటున్నారు కృష్ణ గారు. యాక్సెప్ట్ చేస్తారా దాన్ని, లేకపోతే అది మూర్ఖత్వం అనుకోవాలి? నేను ఇందాకే చెప్పా, కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది. వాళ్ళ నానమ్మ దేశం తీవ్రవాదుల చర్యలకు లోనై చనిపోయింది. వాళ్ళ నాన్నగారు కూడా అదే విధంగా దేశంలో ఒక ప్రాంతీయ విద్వేషాలు అక్కడ ఉన్న నేపథ్యంలో వాళ్ళ యొక్క దీనికి ఆయన ప్రాణాలు కోల్పోయారు తమిళనాడు దీని వల్ల. సో వీటన్నిటిని మనమే విస్మరించలేదా ప్రస్తావించాం. అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత మహోన్నతమైన పార్టీ, మహోన్నతమైన కుటుంబం, వాళ్ళ కుటుంబ త్యాగాలను ఎవరు కూడా మర్చిపోకూడదు కూడా. ఎందుకంటే పంచవర్ష ప్రణాళికలు భారతదేశం బ్రిటిష్ వాళ్ళ కబంధాస్తాల నుంచి బయటపడి వాళ్ళ యొక్క దోపిడీ దుర్మార్గాలు అరాచకాలు అన్ని మన సంపదనంతా దోచుకెళ్లిపోయిన నేపథ్యంలో పంచవర్ష ప్రణాళికలు పెట్టి భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారు, ప్రపంచ దేశాల తరఫున ఈ రోజు ఉందంటే అప్పటి నుంచి వాళ్ళ యొక్క స్టెప్స్ ఏవైతే తీసుకున్నారో అవన్నీ కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ జాతీయకరణ కావచ్చు, అన్ని కావచ్చు, మధ్యలో ఎమర్జెన్సీ లాంటి అరాచక పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ చవిచూసింది. అయితే నేననేది ఏంటంటే ఏమైనా కూడా ఇందిరాగాంధీ నెహ్రూ గారి కుటుంబం అనేది, అది కాంగ్రెస్ పార్టీ అనేది విడదీయరాని అనుబంధం దేశానికి కలిగి ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. 11 సంవత్సరాలే కాదు, ఫ్యూచర్లో అది అధికారం రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగాలను కానీ వాళ్ళ నాయకుల త్యాగాలను కానీ గుర్తుంచుకుంటారు. అదేవిధంగా ఇట్లా దేశ సమగ్రతను కానీ దేశభక్తిని కానీ కించపరిచే విధంగా మన సార్వభౌమాధికారాన్ని వేరే వాళ్ళు ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే దాన్ని తిప్పి కొట్టాల్సిన మనం వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడటం. లేదంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటి నుంచో చైనా 1962లో మన దేశం మీద యుద్ధం ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి అక్కడ లేదా ఆక్సాయ్ చిన్ ప్రాంతానికి సంబంధించి కానీ వీటన్నిటికీ ఆ రోజు చైనా అనుసరించిన వైఖరి ఈ రోజుకి కూడా అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళదని వాదించడం, మనమేమో దాన్ని ఎప్పుడు తిప్పికొడతా ఉంటాం అంతర్జాతీయ వేదికల మీద. అదేవిధంగా అప్పుడప్పుడు కయ్యానికి కాలు దిగుతూ ఉంటారు. అదేవిధంగా మనల్ని డామినేట్ చేసే విధంగా నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది చైనా. సో ఇవన్నిటి నేపథ్యంలో చైనా లాంటి దేశం మన భూభాగాన్ని ఆక్రమించుకుంది అని కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు మాట్లాడటం అనేది ఎవరో మామూలు నాయకులు మాట్లాడితే వేరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన, ఇందిరాగాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా అది మన దేశ పరువు ప్రతిష్టకి సంబంధించిన అంశంగా మారుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అదే ఈరోజు సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం. మీరు భారతీయుడిగా ఉంటే ఇలా మాట్లాడతారా అని ఎందుకంటుందంటే, మనం ఇంటర్నల్ గా ఎన్ని పోట్లాట్లైనా ఉండొచ్చు. నరేంద్ర మోడీ గారు చేసిన, ఆయన కనిపించిన ఒక కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలు నచ్చలేదు, పరిపాలనా విధానాలు నచ్చలేదు, లేదంటే విదేశాంగ విధానం వైఖరి నచ్చలేదు. మీరు ఏదైనా చెప్పండి, అది ఎంత ఇంటర్నల్ గా చెప్పండి. అలా ఎలా చేస్తూ ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసిందో, ఏ విధంగా శక్తివంతంగా ఉందో, లేదంటే ఇందిరాగాంధీ ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం ఆ రోజు పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ యుద్ధం, అవును, తూర్పు పాకిస్తాన్ విడగొట్టడం ఎప్పటికైనా చరిత్రలో మిగిలిపోయింది కదా. అది అమెరికా ప్రెసిడెంట్ కి మన యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేసే విధంగా స్పష్టమైన వైఖరి చేస్తున్నా చెప్పండి, దానిలో తప్పులేదు. కానీ మన దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది, అది కూడా 2000 చదరపు కిలోమీటర్లు అని చెప్పడం ద్వారా మన సైనికులు ఎక్కడైతే ప్రాణాలు నిరంతరం శ్రమిస్తూ మన భారత భూభాగాన్ని కాపాడుతా ఉన్నారో వాళ్ళ యొక్క కమిట్మెంట్ ని శంకించినట్లయితే అనేది మన సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో అంతరార్థంగా ఉందనేది మనం గమనించాలి. అంటే ఒక భారతీయుడిగా ఆలోచించండి. మీరు ఒక ప్రధానమైన పార్టీ ప్రతిపక్ష నేతగా కూడా ఆలోచించండి. మీరు భారతీయుడిగా ఆలోచిస్తే ఇలా మాట్లాడటానికి అవకాశం ఉండదు, ఇలా మాట్లాడరు కూడా. అంటే మనం ఇక్కడ సుప్రీంకోర్టుని తప్పబట్టదు. సుప్రీంకోర్టు ఒక రకంగా ఆయన మీద చర్య తీసుకోవచ్చు. స్టే ఇచ్చింది, ఆ స్టే ఇచ్చి ఆయన ఏం చేశారు ఏంటి ఒకసారి పరిశీలిస్తుంది.
దాన్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది. అంతేగాని సుప్రీంకోర్టు కూడా దిందుడుగా ఎక్కడ లేదు. ఆయన రియలైజేషన్ అవమానం కోరుకుంటుంది. ఆ విధంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారా దేశ ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇస్తారు. కానీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను లేదంటే చైనాకి సంబంధించి మన భూభాగాన్ని ఆక్రమించుకుందని చెప్పడం ద్వారా అది మన భారతదేశాన్ని కించపరిచినట్లు అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ విధంగా ముందు వ్యాఖ్యలు చేయొద్దు. మీకు ఇచ్చిన వాక్ స్వాతంత్ర హక్కుని ఆ విధంగా మీరు బాధ్యత లేకుండా మాట్లాడద్దనే కామెంట్ చేసింది. దాన్ని రియలైజ్ ఇప్పుడు మనమేమి రాహుల్ గాంధీ గారికి పనిష్మెంట్ చేయమని లేదంటే ఇంకేదో చేయమని అంటలేదు. ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇతర దేశాలకి సపోర్ట్, వాళ్ళ సార్వభౌమాధికారం వాళ్ళని మెచ్చుకునే విధంగా చేయడం ద్వారా మనం మన దేశాన్ని కించపరుచుకున్నట్టయితే భారతదేశాన్ని అనేది ఒకసారి ఆలోచించుకోవాలనేది సూచన చేసింది. అది ఆయన రియలైజ్ చేసి ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే అండి. సో రాజునేత గారు, స్వయంగా సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఏదైనా ఉంటే పార్టీల వరకే పరిమితం అయ్యేలాగా ఆయన వ్యాఖ్యలు ఉండబోతున్నాయా? అంటే వారు అన్నట్లుగా, మస్తాన్ రావు గారు అన్నట్లుగా రియలైజేషన్ ఏమైనా? మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్, రియలైజ్ కావాలి ఆయన అని చెప్పేసి. అయితే మనం ఈ సందర్భంగా కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాలి సార్. ఏంటంటే గతంలో ఈయన అభ్యంతరకరమైనటువంటి మాటలను మాట్లాడడం ద్వారా ఈరోజు పార్లమెంటు సభ్యత్వం మీద అనర్హత వేటు పడింది. మీరు చూసిరు కదా గతంలో. ఈరోజు పేరు చివరన మోడీ అని ఉన్న వాళ్ళంతా కూడా దొంగలే అని చెప్పేసి గతంలో చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలను మాట్లాడారు. అప్పుడు కోర్టులు 2 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించింది, లోక్సభ సభ్యత్వం మీద అనర్హత వేటు వేసింది. అయినా కూడా ఈయన మారకపోతే, ఈయన యొక్క భావజాలం మారకపోతే, ఈయన యొక్క మాట్లాడే విధానం మారకపోతే దాన్ని ఏ రకంగా చూడాలో మనందరం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఇదొక్కటే కాదు, అమెరికా పోతాడు, పోయి భారతదేశం యొక్క అభివృద్ధి మీద కుంటుపడుతుందని, డెడ్ ఎకానమీ అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళ మాటలకు ఒత్తాసు పలుకుతాడు. రెండోది, ఎప్పుడు కూడా విషం చిమ్మేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద, తర్వాత బజరంగ్ దళ్ మీద, లేకపోతే హిందువుల మీద, గతంలో మీరు చూసిరు హిందువుల మీద అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడిరు. హిందువులంతా కూడా దొంగలు అని చెప్పేసి, హిందువులంతా కూడా ఒక మత తీవ్రవాదాన్ని రెచ్చగొడతారని చెప్పేసి, తర్వాత గతంలో శ్రీరాముడి మీద కూడా ఈ ప్రపంచ దేశాలు మెచ్చుకునేటువంటి రాముల వారి మీద కూడా ఈ రోజు అభ్యంతరకరంగా చాలా సందర్భాల్లో మాట్లాడిండు ఆయన. ఇవి కాకుండా ఎన్నికల సంఘం మీద కూడా ఈయన అభ్యంతరకరంగా మాట్లాడతాడు. అంటే ఆయనకు నోటికి ఏదొస్తే అది, ఎన్నికల్లో ఈవీఎం మిషన్లు ఉపయోగించుకొని, లేకపోతే హ్యాక్ చేసి, లేకపోతే దాంట్లో ఏదో పెట్టేసి ఈరోజు బీజేపీ గెలిచిందని మాట్లాడతాడు. ఆయన ఏందనంటే ఎప్పుడు కూడా వార్తలలో నిలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా ఏమో మాకైతే తెలవడం లేదు. కానీ నిజంగా ఈరోజు 99 స్థానాలు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉండి, ఈయన ప్రతిపక్ష నేతగా ఉండి లోక్సభలో ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే దీన్ని చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మేము గతంలోనే చాలా క్లియర్ గా చెప్పినాము, అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు మాట తీరు మార్చుకోండి, ఈరోజు దేశం మీద ఎందుకు మీరు ప్రతిక్షణం విషం జమ్ముతున్నారు అని చెప్పేసి. ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే, అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందా, బీజేపీ ఉందా అని మాట్లాడారు. అయా గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క స్వాతంత్ర పోరాట పటిమ చరిత్రను కనుమరుగు చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అనేక మంది వీరుల త్యాగాలను కనుమరుగు చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర వీర సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ మీకు తెలియదా అండి? ఆయన ఏ రకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడో. తర్వాత ఆర్ఎస్ఎస్ కు అసలు స్వాతంత్రానికి సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. మా ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేసినటువంటి క్రమంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మందిని హింసించి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ హయాంలో బ్రిటిష్ వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి క్రమంలో ఎంతో మంది అమరులైనటువంటి చరిత్ర ఈ రోజు లేకుండా చేసిరు కదా మీరే. కాబట్టి ఈ రోజు బీజేపీకి స్వాతంత్రంలో సంబంధం లేదని చెప్పేసి
తర్వాత అసలు భారతదేశంలో బీజేపీకి సంబంధం లేదనే రకంగానే మాట్లాడుతున్నారు. మీరు మీ చరిత్ర గొప్పదే, వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ చరిత్రను మేము ఎక్కడ కూడా శంకించడం లేదు, స్వతంత్రాన్ని తీసుకురాలేదని మేము చెప్తలేదు భారతదేశం. కానీ దానితో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని చీకటి అధ్యాయాలకు కూడా ప్రముఖ కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. రైట్. 1975 లో ఏం జరిగిందో తెలుసు కదండి మీకు అందరికి కూడా. దాదాపు 21 నెలల పాటు భారతదేశంలో మారణకాండ కంక్లూడ్ చేయండి రాజనేత గారు. కాంగ్రెస్ పార్టీది కాదా? సో కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలను చాలా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈయన ఇప్పటికైనా ఈయన దేశం పట్ల తన యొక్క వైఖరిని, ఈరోజు మన రక్షణ రంగం పట్ల తన యొక్క వైఖరిని, లేకుంటే వీరోచిత పోరాటం చేసినటువంటి మన యొక్క సైనికుల యొక్క పోరాట పటిమను ఇప్పటికైనా ఆయన కించపరిచే రకంగా మాట్లాడడాన్ని మానుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ మళ్ళీ చెప్తున్నా నేను, ఐఎమ్ వెరీ క్లియర్, ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారికి మన దేశం మీద వింత వైఖరి, లేకపోతే విద్వేష వైఖరి, లేకపోతే విషపూరిత వైఖరి ఉంటే, ఒకవేళ ఆయనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే, బెటర్ టు లీవ్ ఇండియా, హీ కెన్ గో టు ఎనీ కంట్రీ. రైట్. ఓకే అండి, ఫైనల్గా కృష్ణ గారు మీరేం చెప్తారండి? అంటే వారు అయినా లేకపోతే మస్తానరావు గారు అయినా చెప్పేది ఏంటంటే, సరే ఇప్పుడు కాంగ్రెస్ మీరు ఇందాక మాట్లాడినట్లుగా స్వాతంత్ర టైం నుంచి కూడా, అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ స్వాతంత్రోద్యమంలో పనిచేసింది, 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించింది, ఈరోజు వచ్చినటువంటి అనేక సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చినటువంటి పార్టీ. అంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి అన్నీ కూడా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర నుంచి ఆ ముందు జరిగినటువంటి పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, ఇవన్నీ కూడా. వాటితో పాటు ఇవి కూడా గుర్తు అదే చెప్తున్నా, ఇవేవి జరగలేదు అని లేదు, కానీ అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఏదైనా మాట్లాడే హక్కు అయితే లేదు. ఆయన మాట్లాడేటప్పుడు దేశానికి సంబంధించి లేకపోతే దేశ ప్రతిష్టకు సంబంధించి ఏదైనా కామెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలంటే ఎవరు కాదని చెప్పరు, అది వారిష్టం. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఆయనకు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఇది దేశంలో అందరికీ అధికారం ఉంది భారతీయ జనతా పార్టీని కామెంట్ చేసేటువంటి హక్కు. కాకపోతే భారతదేశాన్ని కామెంట్ చేసేటువంటి హక్కు, భారత సైన్యానికి సంబంధించి ఎక్కడా కూడా పొరపాటున కొంతైనా కానీ కించపరిచేటువంటి హక్కు ఈ దేశ సమాజంలో ఎవరికీ లేదు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ భారతీయుడిగా ఉంటూ ఏంటి ఫ్యూచర్లో అయినా కానీ రాహుల్ గాంధీ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయరని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఇంకా మీరు సమర్థించుకునే ప్రయత్నమే చేస్తారా వీటికి సంబంధించి? దాన్ని నేను సమర్థించను, దాన్ని నేను సమర్థించను. కానీ 75లో పెట్టిన ఎమర్జెన్సీ గురించి చెప్తున్నారు బీజేపీ నేత. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది భారతదేశంలో. ఆపరేషన్ కగార్ పేరు మీద ఎంతో మంది గిరిజనులను చంపుదామని చెప్పి డేట్ పెట్టి చంపుతున్నారు. మీ నాయకుడు ఏవైతే ఏంది నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తారో అట్లనే మీరు కూడా మాట్లాడకండి కృష్ణారెడ్డి గారు. నేను ఏమంటున్నా, ఆపరేషన్ కగారు మంచిది కాదని మీరు అంటున్నారు కదా, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మేము ఎవరిని ఆపరేషన్ కగారు పేరిట ఇబ్బంది పెడుతున్నాం ఈ దేశంలో? సరేలేండి రాజు గారు, చెప్పనివ్వండి. అట్లంటలేదు సార్. ఇప్పుడు వాళ్ళ దేశ నాయకుడే, జాతీయ స్థాయి నాయకుడే ఆయన ఆరోపణలు చేయకుండా మాట్లాడిండనే సుప్రీంకోర్టు చివాట్లు పెడుతుంది. మళ్ళీ వీళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఇంకా కింది స్థాయి నాయకులు కూడా మళ్ళా అదే ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఎట్లా అని మాట్లాడుతున్నా నేను. ఓకే, సరే. ఇప్పుడు ఆపరేషన్ కగార్ గురించి కూడా విమర్శించద్దంటే కరెక్ట్ కాదు కదా. అసలు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కగార్ విషయంలో. సర్లేండి, కంక్లూడ్ చేయండి కృష్ణ గారు కంక్లూడ్ చేయండి. ఇవి కాకుండా వార్తలు గూడాలే పారిపోతున్నారు, ఎల్లగొడుతున్నారు. అక్కడ ఉన్న ఖనిజ సంపద మీద కన్నేసి అద్దానికో అంబానికో దోషిపెట్టడానికే ఆ మారణ హోమం జరుగుతున్నది. అది వాస్తవం. ఈ టాపిక్ కి సంబంధించి చెప్పండి. అది ఓకే, ఈ విషయం ఎమర్జెన్సీ గురించి చెప్పిన సార్ నేను. అప్రకటిత ఎమర్జెన్సీ 11 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఇందిరాగాంధీ పెట్టిన ప్రకటిత ఎమర్జెన్సీ 75లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొనసాగింది. కానీ బీజేపీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది అనేది నా భావన. అయినప్పటికీ 2 సార్లు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు 2 సార్లు. దానికి ఇంకెన్నో ఉన్నాయి.
మళ్ళీ ఈవీఎంలు అంటారా? ఈవీఎంల మాయ ఉందా, ఇంకేముందో, అది ఎన్నో ఆరోపణలు ఉన్నాయి దాని మీద. ఇప్పుడు అట్లా కాదు, ఈవీఎంలు ఉన్నా కూడా ఈవీఎంలు తీసుకొచ్చింది ఎవరు? అసలు ఈవీఎంలు తీసుకొచ్చింది ఎవరు? కావచ్చు కానీ అవన్నీ అది వేరే చర్చ, దాని మీద అవసరం లేదు. కానీ సరే సరే, ఇది కంక్లూడ్ చేయండి లేండి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి కంక్లూడ్ చేసేయండి ఒక మాటలో. లేదు, రాహుల్ గాంధీ తరపున వాదించిన అభిషేక్ సింగ్ కూడా అన్నాడు అట్లా మాట్లాడాల్సింది కాదని అన్నాడు. రైట్, మరి దానికి నేనేం చెప్పాలి? ఓకే ఓకే, అర్థమైంది, అంతేలే. గాట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, రాజు నేత గారు, మస్తాన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, నమస్తే. నమస్తే. రైట్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా భారత సార్వభౌమత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే భారతదేశానికి సంబంధించి కావచ్చు, వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్స్ చేసినప్పటికీ కూడా అది కరెక్ట్ కాదనేది ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా చూద్దాం, అంటే భవిష్యత్తుకు సంబంధించి మరి రాహుల్ గాంధీ గారు ఇటువంటి కామెంట్స్ రిపీట్ చేస్తారా, లేకపోతే ఇప్పటికైనా కానీ ఇవన్నీ కూడా అంటే భారతదేశానికి వ్యతిరేకంగా కాకుండా కేవలం పార్టీల పరంగానే ఇవన్నీ కూడా పరిమితం అవుతాయి, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే.